హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కిరణ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. దేవి శరన్నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు అంటాం కదండి. రెండవ రోజు అయితే బ్రహ్మచారిణి అమ్మవారిని మనము గాయత్రీ దేవి అలంకారంలో అయితే పూజిస్తామండి. ఈ విధంగా ఉంటుంది గాయత్రీ దేవి అమ్మవారు. మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని పూజిస్తాం కదండి. రెండవ రోజు ఈ అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో పూజిస్తూ ఏ నైవేద్యం పెట్టాలనేది మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నామండి. రెండవ రోజు అయితే మనము అమ్మవారికి చింతపండు పులిహోరను అయితే నైవేద్యం పెడతాము. ఇదే అండి చింతపండు పులిహోర. ఈ పులిహోరనే మనం రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. ఈ చింతపండు పులిహోర ఎలా తయారు చేస్తామో చూసేద్దాము. అందుకు కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూసేయండి. వేరుశనగ గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎంటీఆర్ వారి పులిహోర పౌడరు, ఉద్దిపప్పు, శనగపప్పు, నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారము, ఉప్పు, తగినంత కరివేపాకు కూడా తీసుకున్నామండి. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పల్లీలు అయితే వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అయితే ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేసి బాగా వేగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయాక మనం పక్కన పెట్టుకున్న ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే ఎంటీఆర్ వారి పులిహోర పౌడర్ కూడా వేస్తున్నానండి నేనైతే. అది కూడా బాగా వేయించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకున్నాము. ఎందుకు పల్లీలు తర్వాత వేసుకున్నాము అంటే ఇవి మెత్తపడకుండా ఉండడానికి ఇలా పక్కన తీసి మరీ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసాము. ఇప్పుడు గుజ్జు తీసిన చింతపండు రసాన్ని అయితే మనం అందులోకి వేసేసుకొని కాసేపు 5 to 10 minutes బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే మనకు పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు బాగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు దీన్ని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, పులిహోర గుజ్జు చేసుకోవడం అయితే చాలా ఈజీ కదా. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే తీసుకొని అందులోకి వేసి కలిపేసుకోవాలి. ఈ అన్నం కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి. అంత కలిపిన తర్వాత ఇంకాస్త ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం టేస్ట్ చూడం కదా, అమ్మవారికి వేసేటప్పుడు మనకు సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా వచ్చిందంటే పులిహోర. చాలా సందర్భాల్లో కూడా మనం దీన్ని ప్రసాదంగా నైవేద్యంగా పెడుతూ ఉంటాము. అంతే అండి, రెండవ రోజుకు కావాల్సిన నైవేద్యాన్ని కూడా మనం చూసేసాము ఈజీగా ఎలా చేసుకోవాలో. ఫస్ట్ రోజు కావాల్సిన కట్ట పొంగల్ని కూడా మనం చేసి వీడియో చేసాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.